పెట్రోల్ డీజిల్ కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తప్పుడు ప్రచారం వల్లే ప్రజల్లో ఆందోళన కలుగుతోందన్నారు. 4365 బంకుల్లో కేవలం 106లో మాత్రమే స్టాక్ లేదన్నారు. ఆ 106 బంకుల్లోనూ షార్టేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. బంకులకి పెట్రోల్ సరఫరాలో ఎక్కడా షార్టేజ్ లేదు అని క్లారిటీ ఇచ్చారు కిషన్ రెడ్డి. సోషల్ మీడియాలో పెట్రోల్ కొరతపై దుష్ప్రచారంతోనే డిమాండ్ పెరిగిందన్నారు. కొంతమంది నేతల వ్యాఖ్యలు కూడా ఈ పరిస్థితికి కారణమన్నారు. మనం చాలా దేశాల కంటే మెరుగ్గానే పెట్రోల్ సరఫరా చేసుకుంటున్నామన్నారు. ఏపీలో కొంత ఇబ్బందులు ఏర్పడిన మాట వాస్తవమని, తెలంగాణలో ఖమ్మం వైపు కొంత సమస్య వస్తే అధిగమించామన్నారు. సాయంత్రం నుంచి పెట్రోల్ రేట్లు పెరుగుతాయని దుష్ప్రచారం చేశారు. అందుకే జనాలు ఎక్కువ పెట్రోల్ కొని స్టాక్ పెట్టుకుంటున్నారు. దయచేసి ప్రజలెవరూ ఆందోళనతో అదనంగా పెట్రోల్ కొనొద్దు అని సూచించారు. బల్క్ యూజర్స్ రీటైల్ బంకుల దగ్గరికి వెళ్లొద్దు, మేమే డెలివరీ చేస్తామని తెలిపారు. సరఫరాలో ఎక్కడా కొరత లేదు, ఎంత కావాలో అంతే పెట్రోల్ కొనండి అన్నారు. పెట్రోల్ సరఫరాపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. మనమందరం చూస్తున్నాము, డీజిల్ కొరత ఉందని లేక పెట్రోల్ కొరత ఉందనేటువంటి ఒక ప్రచారం మరి ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. అది సోషల్ మీడియాలో కావచ్చు, ప్రచార ప్రసార సాధనాల్లో కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రకటనలు కావచ్చు. దీనికి అంతటికీ కారణమని సందర్భంగా మనం చేస్తున్నాం. వాస్తవంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది, నార్మల్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎంతైతే మరి మన తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేస్తూ ఉన్నామో దానికంటే ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. కొన్ని పెట్రోల్ కానీ డీజిల్ కానీ డబల్ సప్లై చేస్తూ ఉన్నాం. దురదృష్టం ఏంటంటే మన సోషల్ మీడియా, కొంతమంది రాజకీయ నాయకుల ప్రకటనలు వీటన్నిటికీ కారణమైంది. దురదృష్టవశాత్తు మనము ఏదైతే అమెరికా ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణ, మనకు వస్తున్నటువంటి మరి ఇతర దేశాల నుంచి రావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఇబ్బందులు అందరం చూస్తూ ఉన్నాం. ఇది దాచిపెట్టాల్సిన అవసరం కాదు. అనేక దేశాల్లో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నారు. కానీ మన దేశంలో ఎక్కడ కూడా ఈ సమస్య లేకుండా కొంత మనం సమర్థవంతంగా ఎక్కడెక్కడ ప్రపంచంలో అందుబాటులో ఉందో ఆయా దేశాలలో ఎవరెవరు ఏ రేటుకి అమ్మినప్పుడు కూడా మనము రేటు చూడకుండా, భారతదేశంలో షార్టేజ్ రావద్దు, కొరత రాకూడదనే ఉద్దేశంతో మనము మరి ఎంత రేటు పెరిగినప్పుడు కూడా అనేక దేశాలలో, చిన్న దేశం పెద్ద దేశం నుంచి మొదలు పెడితే అన్ని దేశాల నుంచి కూడా మనము ఈరోజు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనము ప్రపంచంలో లార్జెస్ట్ పాపులేషన్, వరల్డ్ బిగ్గెస్ట్ పాపులేషన్ ఇండియాలో ఉంది. ఈరోజు అనేక దేశాలతో ఉన్నటువంటి సంబంధాల కారణంగా, మనకు ఉన్నటువంటి మంచి విదేశీ విధానం కారణంగా ఈరోజు అనేక దేశాలు కూడా మరి ప్రియారిటీ బేసిస్లో మన దేశానికి ఆయిల్ ఉత్పత్తులను పంపిస్తూ ఉన్నారు.